తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉన్నత విద్య అందిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆటలపై చూపిస్తున్న శ్రద్ధను విద్యార్థుల చదువులపై కూడా చూపించాలని కోరారు. అమరవీరుల స్తూపం దగ్గర చదువుకుంటున్నటువంటి విద్యార్థుల కోరిక ఒకటే, మాకు ఫీజు రియంబర్స్మెంట్ జరగాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇవ్వడం జరిగింది, అది కంటిన్యూస్ అవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచన వచ్చింది, కొన్ని ఆలోచనలు చాలా బాగున్నాయి. నేను పోయాను, నేను ఎక్కడ కరీంనగర్ సిద్దిపేటలో పోయాను, అదేవిధంగా నిన్న భద్రాచలం పోయాను. ఆ స్కూళ్ళల్లో, గురుకుల స్కూళ్ళల్లో కానీ పిల్లలు చదువుతున్న స్కూళ్ళల్లో అందరికీ వారికి ఏది బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు, లంచ్ ఇస్తున్నారు, రైట్. దాంతో పాటు బెడ్షీట్స్ ఇచ్చిండ్రు, దాని తర్వాత కాకపోతే వాళ్ళ అకౌంట్లో ఇస్తున్నారు. ఇవన్నీ మంచి కార్యక్రమే. కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చేస్తలేరు అనేది పెద్ద కోరిక పిల్లలది. చాలా మంది పిల్లలు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఏది తల్లిదండ్రులు పోయి ఏదన్నా ఇండ్లలో పోయి బాసాన్లు కడుగుతారు, ఇల్లు ఊపుతారు, అలాంటి కుటుంబాలు ఉన్నాయి. వారికి న్యాయం జరగాలి. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా సామాన్యంగా ఫైనాన్స్ మినిస్టర్ అవుతారు, లేకపోతే ఇండస్ట్రీ అవుతారు, హోమ్ మినిస్టర్. కానీ ఈయన విద్యాశాఖ ఆయన చేతిలో పెట్టుకున్నాడు. కాబట్టి నా రిక్వెస్ట్ యాజ్ ఎ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఒక పెద్ద డిమాండ్ ఉన్నది. యథావిధిగా వాళ్లకు అవకాశాలు చదువుకోవడానికి కాలేజీలతోనే మీరు ఏదైనా మాట్లాడండి, కానీ వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. ఒక కాంట్రాక్టర్ బిల్లు ఆపి బకాయిలు చెల్లించండి, పొంగులేటి బిల్లు ఆపండి, పొంగులేటి బినామీ కాంట్రాక్టర్ బిల్లు ఆపండి, ఇంకా ఏముందని ఆపండి. తెలంగాణ దోసుకుపోయేటలో ఆపి ఒక 10 రోజులు వసూలు చేసిన పన్ను కడితే వీళ్ళకి వచ్చి వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. బకాయిలు కట్టరు, కొత్త జీవో వచ్చారు, రెవెన్యూ రికవరీ యాక్ట్ అంట. వీళ్ళంట రూపాయలు దానిలో ఏరు, కాలేజీ యజమానులకు డబ్బులు కట్టారంట, కానీ వీళ్ళు అకౌంట్లు వేస్తారంట. మీరు ఇట్లా తింటే మీ మీద దావుద్ ఇబ్రాహీం, జయమాల్యా, తర్వాత నీరవ్ మోడీ, లలిత్ మోడీ బ్యాంకు లూడ్ చేసిన మీద పెట్టినటువంటి ఇంకా ఏం చేయకపోతే వీళ్ళ అకౌంట్లో వేస్తారు. వీళ్ళు ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకుని ఉంటారు, కట్టలేకపోయినా సో ఆ అకౌంట్లకి వెళ్ళిపోతాయి. మరి కట్టకపోతే వీళ్ళకి తీసుకొని జైల్లో పెడతారా? విద్యార్థులు తల్లిదండ్రులు అంటే మీరు భయపెట్టించేటట్లు మీరు చేసేది లేదు, చేసేది లేదు. ఇలా భయపెట్టించేటట్టు కొత్త కొత్త జీవోలు తేవడం, స్టేలు తీసుకురావడం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఈ పద్ధతి